మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ చిత్తూరు. ఈ రోజు మనం కుచ్చేడు మండలంలో మహాశివరాత్రి సందర్భంగా కుచ్చేడు మండలంలో పురాతనమైన గుడికి వచ్చున్నాం. ఈ గుడికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే శ్రీకాళహస్తిలో మెయిన్ గుడి, ఆ తర్వాత ఇదే గుడిని ఇక్కడ నిర్వహిస్తున్న భక్తులు చెప్తున్నారు. అసలు అక్కడ జరిగే రాహుకేతు పూజ కూడా ఇక్కడ నిర్వహిస్తున్నారని తెలియజేస్తారు. అసలు వాళ్ళ మాటలు మనం అడిగి తెలుసుకున్నాం. ఇక్కడ ఏమేమి పూజలు జరుగుతుంటే అసలు ఏంటి ఇక్కడ ప్రత్యేకత అనేది చెప్పండి సార్. ఈ గుడి ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంది? ఈ గుడి చాలా అతి పురాతనమైన దేవాలయము. ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలో ఒకటి కాళహస్తి, రెండోది మా పురిచేలో అదే పేరు మీద గల శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత కాళహస్తీశ్వర స్వామి శివాలయము దేవాలయము. ఈ గుడిలో ప్రతిరోజు 1 నుంచి 5 రాహుకేతు పూజలు, గ్రహ పూజలు జరుగుతాయి. నెలలో 25 రోజులు ఈ శాంతి పూజలు, గ్రహ దోష పూజలు, నివారణ పూజలు బాగానే జరుగుతాయి. అనుకున్నది అనుకున్నట్లు నెరవేర్చే శివుడు అమ్మవారు. కాళహస్తిలో ఏ విధంగా జరుగుతుందో కోరికలు ఇక్కడ కూడా అదే విధంగా జరుగుతాయి. జనాలకి బాగా నమ్మకము ఈ శివాలయం అన్నాగా. ఈ చుట్టుపక్కల పరగణలో ఇంతగా ప్రాముఖ్యతమైన శివాలయం ఎక్కడా లేదు. దానివల్ల ఈ దేవాలయానికి మంచి ప్రాముఖ్యత గల దేవాలయము. ప్రతి శివరాత్రికి, కార్తీక మాసంలో, కార్తీక పౌర్ణానికి, తొలి ఏకాదశికి విశేషమైన పూజలు, భోజనాలు, అన్ని కార్యక్రమాలు బాగానే జరుగుతాయి. ఈ గుడికున్న ఒక ప్రత్యేకత ఏంటి? నంది ఒక చూపుతో ప్రపంచంలో శివాలయంలో శివుడు ఎదురుగా నందీశ్వరుడు 2 కళ్ళతో చూస్తాడు. ఇక్కడ నందీశ్వరుడు ఏక కంటితో చూస్తాడు. అదే ఇక్కడ ప్రత్యేకత, అదే ఇక్కడ మంచి విశేషమైన గల నందీశ్వరుడు. కాళహస్తీశ్వర స్వామి దేవాలయము. కాళహస్తి తర్వాత ఇది చిన్న కాళహస్తీశ్వర స్వామి దేవాలయము. ఇది స్వామివారు గత 5000 సంవత్సరాల క్రితము ఈ యొక్క వెంకటగిరి రాజా గారు స్వామివారిని ప్రతిష్ఠించారు. అప్పటి నుంచి మహావైభవంగా జరుగుతూ వస్తున్నది. స్వామివారు రాహు కేతువులకి, సర్పదోషాలకి అన్నిటికీ కూడా అధిపతుడు స్వామివారు. ఇక్కడ శ్రీకాళహస్తీశ్వర స్వామి అక్కడ ఎట్లనో ఇక్కడ కూడా అదే విధంగా చాలా ప్రాముఖ్యతమైనటువంటి దేవాలయము. ఈ దేవాలయంలో స్వామివారు నందీశ్వరుడు స్వామివారిని ఒంటి కంటితో చూస్తూ ఉంటాడు ఎక్కువగా. ఆ యొక్క భక్తులందరినీ కూడా ఒక కంటితో, స్వామివారిని ఒక కంటితో చూస్తూ ఆ యొక్క వచ్చిన వాళ్ళందరినీ కూడా ఆయుర ఆరోగ్యాలతో, సుఖ సంతోషాలతో వర్ధిల్లుతుంటారు. రాహు కేతువులు, సర్పదోషాలు ఏమున్నా కానీ ఇక్కడ స్వామివారికి పూజ చేసుకున్నట్లయితే వారి దోషాలన్నీ కూడా పోయి ఆయుర ఆరోగ్యాలతో ఉంటుంటాయి. కాబట్టి స్వామివారు ఆ యొక్క 500 సంవత్సరాల నుంచి ఎంతో వైభవంగా వెలుగుతూ ఇప్పుడు ఇంకా ఆ యొక్క స్వామివారు ఎక్కడెక్కడ జనాలందరూ కూడా వచ్చి దర్శించుకొని వెళుతూ ఉంటారు. ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా స్వామివారు సాయంత్రము లింగోద్భవ కాలములో అభిషేకము, తర్వాత స్వామివారికి అమ్మవారికి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. ఈ కళ్యాణంలో ఎక్కడెక్కడ జనాలందరూ కూడా వచ్చి స్వామివారిని దర్శించుకొని స్వామివారి తరంబరాలు పోసి అందరూ కూడా నమస్కారం చేసుకొని వెళ్తూ ఉంటారు. జ్ఞాన ప్రసూనాంబ సమేత కాళహస్తీశ్వర స్వామినే నమో నమః. కాళహస్తిలో ఉన్నటువంటి దేవాలయంలో అక్కడ ఎట్లా జరుగుతుందో రాహుకేతు పూజలన్నీ కూడా అదే విధంగా ఇక్కడ కూడా జరుగుతూనే ఉంటాయి. కావున అందరూ కూడా రాహుకేతువులు పూజలే కాదు, చండీ హోమాలు కూడా జరుగుతూ ఉన్నాయి. అందరూ కూడా వచ్చి చండీ హోమంలో కానీ, రాహుకేతు పూజల్లో కానీ సర్పదోషాలన్నిటికీ కూడా ఇక్కడ చేసుకొని వెళ్తూ ఉంటారు. ఇప్పుడు ఏ టైం జరుగుతుంది? ఒక వారంలో ఉంటే డైలీ ప్రతిరోజు కూడా జరుగుతూనే ఉంటుంది.